అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. 4 శనివారాలు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. కాబట్టి ఇంత శక్తివంతమైన తిరుమల శనివారాల్లో మీరు ఈ శక్తివంతమైన దీపం చేసినట్లయితే చాలా మంచిదనమాట. ఇలా చేసి ఎంతోమంది కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. అదృష్టం, ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. మనం దీపం వెలిగించిన మరుక్షణమే మీకు ఆ ప్రాంతమంతా చాలా పవిత్రంగా మారిపోతుంది. ముక్కోటి దేవతలందరూ దీపం వెలుగులోనే కొలువై ఉంటారు. కాబట్టి ఎవరైతే అన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, మంత్రాలు చెప్పుకున్నా ప్రయోజనం లేదని బాధపడుతూ ఉంటారు. ఇది అక్షర సత్యం. అసలు దీనికి కారణం ఏమిటి అంటే, మనం సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేయట్లేదని అర్థం. కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకొని దీపం పెట్టుకున్నట్లయితే మీరు చేసే పూజకి 1000 రెట్లు ఫలితం దక్కుతుంది. ఇక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా మీ ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి పూజ చేసేప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. ఇక వారంలో ఒక్కసారి పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శనివారం కుదరని వాళ్ళు గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శనివారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రపరచకూడదు. ఇక దేవుడి పటాలను తుడిచేటప్పుడు పసుపు నీళ్లతోనే తుడుచుకోవాలి. దేవుని పటాలను తుడిచిన తరువాత వెంటనే కుంకుమ బొట్లు పెట్టకూడదు. దేవుడి పటాలు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అయితే మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్లు పెట్టకూడదు. కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి. పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు. అలానే పూజ గదిలో ఎట్టి పరిస్థితిలోనూ బూజు ఉండకూడదు. జాగ్రత్తగా గమనించండి. అలానే మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇక ఎక్కువ దేవుని పటాలను పూజ గదిలో ఉంచుకోకూడదు. మీ పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఉంటే మీరు చేసే పూజలకు సంపూర్ణ పుణ్యఫలితం దక్కదు. కాబట్టి మీ పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలను పెట్టుకోకండి. ముఖ్యంగా ఒక దేవునికి సంబంధించిన పటాలు 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. మనలో చాలామంది ఇంట్లో దీపం వెలిగించేప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. అలాంటి వారు ఖచ్చితంగా 3 ఒత్తులతో కానీ 5 ఒత్తులతో కానీ దీపారాధన చేయాలి. 3 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అదే 5 ఒత్తులతో చేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. ఇంటికి విపరీతంగా ధనం వస్తూనే ఉంటుంది. ఇక ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది. పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు ఉండవు. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక నైవేద్యం విషయానికి వస్తే దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరే దేవతలు సంతోషిస్తారు. పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అదే పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే ప్రతి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 11 తమలపాకులు పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వెంటనే తీరుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఆడవాళ్ళు స్నానం చేసి మీ గడప ముందు 2 వైపులా 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకుంటే 100% మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇక వివాహమైన ఆడవాళ్ళు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత
మీ పూజ గదిలో ఉన్న కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకోండి. ఆడవాళ్ళు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మనలో చాలామంది ఎక్కువ శనివారం పూజలు చేస్తూ ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో మూడు దీపాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేస్తే ఎంతో మంచిది. మరీ ముఖ్యంగా ఇప్పుడు తిరుమల శనివారాలు మొదలయ్యాయి కాబట్టి వచ్చే శనివారం రోజున ఈ విధంగా చేసినట్లయితే మీకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ఇక నైవేద్యం పెట్టేప్పుడు మీరు పెట్టిన నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి. అప్పుడే మీరు పెట్టిన నైవేద్యాన్ని దేవతలు ఆరగిస్తారు. గుర్తుపెట్టుకోండి, వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి అస్సలు నివేదించకూడదు. గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఇక గన్నేరు పూలతో దేవుళ్లను పూజిస్తే 1000 గోవులు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. గులాబీ పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక ఇంట్లో నిలబడి ఎప్పుడూ పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ చేసే ఆడవాళ్ళ కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి. ఒక్కొక్కసారి మన పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి. నైవేద్యానికి ఇలా చీమలు పడితే మీకు త్వరలో మంచి జరగబోతుందని అర్థం. ఇక పూజ చేసేప్పుడు నీళ్లతో కడిగిన పూలను దేవుడికి పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పూజ చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. గోవింద అన్న నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి గదిలో ఖచ్చితంగా ఉండాల్సింది గోమాత విగ్రహం. ఎందుకంటే గోమాతను పూజిస్తే 3,000,000 దేవతలను పూజించినట్లే. ఒక గోమాతను పూజించినా చాలు 3,000,000 దేవతలందరి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసి మీ తలపై అక్షింతలు వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మీ పూజ గది నుండి బయటకు వచ్చేయాలి. అర్థమైంది కదా? పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.